ఈ ట్యాంక్ మళ్ళీ మామూలు పొజిషన్‌కి రావాలంటే కనీసం ఒక 2 రోజులు పడుతుంది. అసలు నేనెందుకు ఇలా చేశానో చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. హే! అందరికీ నమస్కారం. సో, ఈరోజైతే నేను నా ఫిల్టర్స్‌నైతే క్లీన్ చేసుకుందామని తీసుకున్నాను. సో, ఇవి చూసారా ఎంత చెత్త అయిపోయిందో. నేను రెగ్యులర్‌గా అయితే ఫిల్టర్స్ క్లీన్ చేయను. నేను మాక్సిమం ఒక 2 మంత్స్‌కోసారి చేస్తూ ఉంటా అనమాట. ఈ సెరామిక్ రింగ్స్ అండ్ ఆ స్పాంజ్ మొత్తం అయితే చెత్త చెత్తగా నిండిపోయింది. ఇందాక నేను ఫిల్టర్ స్పాంజ్ తీసుకొని దీంట్లో స్క్వీజ్ చేసుకున్నా కదా! అదెందుకంటే ఆ ఫిల్టర్ స్పాంజ్‌లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుందనమాట. సో, మనం ఎప్పుడైతే ఫిల్టర్‌ని మొత్తం క్లీన్ చేసుకుంటామో దాంతో పాటు ఆ బెనిఫిషియల్ బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది. సో, ఇలా జరగకుండా ఉండాలంటే నీట్‌గా మనం స్క్వీజ్ చేసుకున్నామనుకోండి అప్పుడు బావుంటుందనమాట. సో, ఎప్పుడైనా హ్యాంగ్ ఆన్ ఫిల్టర్స్ వాడుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ ఎప్పుడు వాటర్ లేకుండా స్టార్ట్ చేయకూడదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి. నేనిలా పిపెట్ యూజ్ చేసి యాడ్ చేస్తాననమాట వాటరు. సో, ఇదంతా చూడడానికి అంత ఈజీగున్నా, అంత ఈజీ అయితే కాదనమాట. కో గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుస్తదంటారు కదా! అలా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఫిల్టర్ క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం స్క్వీజ్ చేసుకోండి. మొత్తం అవసరం లేదు. సో, సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.